కేటీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో గ్రేటర్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని మూడోసారి దక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ మరియు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు బీఆర్ఎస్ కు హెచ్చరికగా మారాయి. ఈ పరిస్థితిలో నగర రాజకీయాల్లో తిరిగి బలం చాటుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించిందని సమాచారం. ఇటీవల జరిగిన ఒక కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సూచనలిచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం. ఇక జీహెచ్ఎంసీ పరిమితుల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా 150 డివిజన్లున్న ఈ సంస్థను ఇటీవల 300 డివిజన్లకు విస్తరించారు. అలాగే 6 జోన్లు 30 సర్కిల్గా ఉన్న పరిమితి ఇప్పుడు 12 జోన్లు 60 సర్కిల్గా పెరిగింది. నగర అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. అనంతరం ఈ ప్రాంతాన్ని 3 వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందే పార్టీ నాయకత్వం కార్యాచరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారం 3 కార్పొరేషన్ పరిధిలో వేర్వేరు సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలు పాల్గొనే ఈ సమావేశాలకు కేటీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా 2 సార్లు మేయర్ పీఠాన్ని సొంత బలంతో గెలుచుకుంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం పార్టీకి సవాల్గా మారింది. ముఖ్యంగా నగర ఓటర్ల మద్దతును మళ్లీ పొందేందుకు పార్టీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కూడా కీలక అంశంగా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ కార్పొరేటర్లకు మళ్లీ టికెట్ ఇస్తారా లేదా కొత్త నాయకులకు అవకాశం ఇస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో సాన్నిహిత్యం లేదా సిట్టింగ్ హోదా టికెట్ ఇవ్వడానికి ప్రమాణంగా ఉండదని కేటీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లో పనిచేసినా గెలిచే అవకాశాలున్న వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అందువల్ల రాబోయే బల్దియా ఎన్నికలు పార్టీ నాయకుల పనితీరును అంచనా వేసే పరీక్షగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో, గ్రేటర్ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన పట్టు సాధిస్తుందా అనే విషయాలు రాబోయే ఎన్నికల్లో తేలనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.